రా మ్యాంగిఫెరా ఇండికా లాబియో రోహిత. మామిడికాయ వేసి చేపల పులుసు అని చెప్పొచ్చు కదా. మామిడికాయ వేసి కొంచెం మసాలా కూడా వేసి. తెలుగు వారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం చేయబోయేది మామిడికాయ చేపలు కొద్దిగా మసాలా వేసిన చేపల పులుసు. నెల్లూరు వారి స్పెషల్ మామిడికాయ మసాలా చేపల పులుసు కోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి వెసల్లో. తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇంకా కరివేపాకు. మనం ఈరోజు చేసిపోయే స్పెషల్ చేపల పులుసు కోసం 1 లేదా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అది బాగా వేగాక అందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా వేసుకుందాం. దీన్ని సన్న సెగ మీద బాగా వేపుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా, కారం కొద్దిగా వేసుకోండి. తర్వాత పులుసు పోసేటప్పుడు కరెక్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు పుల్లటి పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి. మసాలా మామిడికాయ ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు చేప ముక్కల్ని అందులో వేసుకొని చేపలకు కావలసిన కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇది నెల్లూరు వారి చేపల పులుసు. ఇందులో ఖచ్చితంగా చింతపండు పులుసు వేయాలి. తర్వాత మన పులుసుకు కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి, దాన్ని సన్న సెగ మీద ఉడికించుకోండి. తర్వాత ఉప్పు, కారం చూసి అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇంతే, ఇది ఉడికాక మనకు రెడీ అవుతుంది వేడి వేడి నోరూరించే పుల్లటి కారం మసాలాతో స్పెషల్ మసాలా మామిడికాయ చేపల పులుసు.